వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. వైకాపా హయాంలో అందని ద్రాక్షగా అభివృద్ధి సంక్షేమం. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్తోనే సాధ్యం. మహాలక్ష్మి నగర్ కాలనీని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ హామీనిచ్చారు. నగర పరిధిలోని 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో గురువారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో గొండి శంకర్ పాల్గొన్నారు. కాలనీలోని అన్ని వీధుల్లో పర్యటించి ఇంటింటికి బాబు సూపర్ 6 పథకాలను స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ సమస్యలను శంకర్ ముందు వెలగక్కారు. ఎంతమంది నాయకులకు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సమస్యల పరిష్కారం దొరకలేదని ఆయన దృష్టికి తీర్చారు. స్థానికుల సమస్యలను పూర్తిగా విన్న శంకర్ సానుకూలంగా స్పందించారు. ఎన్డీఏ అధికారులకు వచ్చిన వెంటనే మహాలక్ష్మి నగర్ కాలనీ కష్టాలు తీరుస్తానని హామీనిచ్చారు. యువ నాయకులుగా రామ్మోహన్ నాయుడు తాను కాలనీ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. బ్యాంకర్స్ కాలనీని అనుసంధానం చేసే కల్వర్టును నిర్మిస్తామని హామీనిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అధికారులను చేతిలో పెట్టుకునేందుకు వైకాపా నేతలు 5 ఏళ్లు నరకం చూపారని, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా చూడాల్సిన ప్రభుత్వం వాటిని అంతని ద్రాక్షగా మార్చిందన్నారు. వైసీపీ అరాచక పాలనకు ఎన్నో రోజులు గడువు లేదని, 5 ఏళ్లు కష్టాలు అనుభవించిన ప్రజలు వజ్రాయుధం లాంటి ఓటుతో వైకాపా నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధికంగా గెలిపించాలని కోరారు.